ఇస్తున్నారు? తెలియకుండా ఫోన్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇంతవరకు పాపము దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేయబడిన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపబడాలి కదా, మరి ఈవినేం చేయాలి, మరి దీనికి నువ్వేం చెప్తావు అంటే, నాన్న వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారని మీరు అంటున్నారు కదా, నేనేమంటున్నానంటే అసలు ఆ తలంపు మదిలో కలిగినప్పుడే వాడు వ్యభిచారం చేసిన వాడితో దీనికి ఏ సమాధానం చెప్తుందో దేవుడికి? మనం ఆ తలంపే రాకుండా నీ బిడ్డలు నువ్వు కాపాడు. నీ చేతుల్లోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి వాడితో స్నేహం చేస్తున్నాడు, వాడి పేరేంటి, వాడి ఇల్లు ఎక్కడ, ఇంకా ఆలోచించగలిగితే వారి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు కూడా నువ్వు ఆలోచించు. ఖచ్చితంగా ఆలోచించు. మంచి వారితో స్నేహం చేస్తున్నాడు. అతను ఎక్కువ మంది స్నేహితులు ఉండటం వలన గలవాడు ఏమంటాడు అక్కడ చదువు, బహుమంది చెలికాండ్రులు గలవాడు. అది నీ కుమారుడికి నీ కుమార్తెకి ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అది నష్టమే, కానీ ఒక్కడు చాలంట. ఎలాంటి వాడు? నా తోడ పుట్టిన వారితో కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తాడంట. అలాంటి స్నేహితుడు ఒక్కడు నచ్చను. క్రైస్తులా నేను అనుకుంటాను అలాంటి స్నేహితుడు నాకు ప్రభువైన యేసు. మరి నీ బిడ్డకి నీ స్నేహితుడిని నువ్వు పరిచయం చేస్తున్నావు. యేసుక్రీస్తు ఆయన శిష్యుడికి పరిచయం